వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. అయితే పోస్టల్ జీడిఎస్ రిజల్ట్ అనేది ఎప్పుడు దాకా రావచ్చు, అదేవిధంగా మీకు మీ దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్స్ అవి. ఈ డాక్యుమెంట్స్ లేకుంటే మీకు ఈజీగా రిజెక్ట్స్ అనేది చేసేస్తారు ఫ్రెండ్స్. మనకు అదేవిధంగా రిజల్ట్ వచ్చిన తర్వాత ఎన్ని రోజుల్లో మనం డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి చూసుకుంటే, ఫస్ట్ మనం చూసుకుంటే ఇప్పుడు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎప్పటి వరకు స్టార్ట్ అయిందంటే 10/2 నుంచి 10 ఫిబ్రవరి నుంచి 3 వరకు స్టార్ట్ అయింది, అయిపోయింది. అదేవిధంగా ఎడిట్ ఆప్షన్ 6 నుంచి 8 వరకు ఈరోజు లాస్ట్ డేట్ ఫ్రెండ్స్. ఎవరైనా మీరు ఎడిట్ చేసుకుంటే ఈరోజు చేసుకోండి. ఒకసారి మీ అప్లికేషన్ ఫామ్ని మొత్తం చూసుకోండి, ఓకేనా. మీరు ఏ విధంగా అప్లై చేస్తారంటే, కొందరు పాయింట్స్ రాస్తే ఓకే ఫ్రెండ్స్, అంటే 2 పాయింట్స్ ఉంటాయి. పాయింట్స్లో ఉన్నప్పుడు మార్క్స్ ఉంటాయి, ఏం కాదు. పాయింట్లో ఉన్నప్పుడు అంటే సెమిస్టర్ వైజ్ అక్కడ ఉంటాయి కదా మీకు, అవి 2 ఉంటాయి, F1 F. అయినా మీరు కరెక్షన్ చేసుకోవాలంటే చూసుకోండి ఒకసారి, ఈరోజు లాస్ట్ డేట్ కాబట్టి. లేకుంటే తర్వాతకి వెళ్ళి మీరు బాధపడి వస్తుందంటే ఫ్రెండ్స్, రిజల్ట్ మనకు మార్చ్ ఎండింగ్, ఓకేనా. మార్చ్ ఎండింగ్ లేకుంటే ఏప్రిల్ ఫస్ట్ వీక్ రావచ్చు, ఓకేనా. మార్చ్ ఎండింగ్ లేకుంటే ఏప్రిల్ ఫస్ట్ వీక్ కన్ఫామ్గా రిజల్ట్ అనేది రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్, ఓకే. కాబట్టి మీరు ఒకసారి అక్కడ చూసుకోండి. మీకు ముఖ్యంగా కావాల్సింది సర్టిఫికేట్స్ ఏదంటే చెప్పాలంటే, ఇప్పుడు మార్క్ షీట్ అండి ఫ్రెండ్స్, ఓకేనా. మీ దగ్గర ఉన్న 10th మెమో కావాల్సిందే, మార్క్ షీట్. అదేవిధంగా ఐడెంటిటీ ప్రూఫ్. ఈ ఐడెంటిటీ ప్రూఫ్ అండ్ మార్క్ షీట్లో మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ నేము, మీ డాడీ పేరు, మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, అండ్ మీరు యొక్క పాసింగ్ ఎప్పుడు చేశారో అవన్నీ కూడా సేమ్ టు సేమ్ ఉండాలి ఫ్రెండ్స్, ఓకేనా. స్పెల్లింగ్ కానీ అవన్నీ మిస్టేక్ ఉంటే మాత్రం మీకు రిజెక్ట్ చేసేస్తారు, ఓకేనా. మార్క్ షీట్లో మీకు పేరు ఎట్లా ఉంటుందో మీ ఐడెంటిటీ ప్రూఫ్లో, అంటే ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, అదేవిధంగా ఓటర్ ఐడి కానీ, మీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ, దాంట్లో సేమ్ ఏదో ఒక ఈ 4 ఐడెంటిటీ ప్రూఫ్ చెప్పినా కదా. ఈ ఐడెంటిటీ ప్రూఫ్లో ఆధార్ కార్డులో అయితే కన్ఫామ్గా మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉండాలి అక్కడ. డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా మీ డేట్ ఆఫ్ బర్త్, ఓకేనా. డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉండాలి. అదేవిధంగా మీ ఫాదర్ నేమ్ అండ్ మదర్ నేమ్ సేమ్ టు సేమ్ అని ఉండాలి. మీ డేట్ ఆఫ్ బర్త్లో కూడా 10th మెమోలో ఎట్లా ఉంటుందో అట్లనే ఉండాలి. అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్, ఓకేనా. క్యాస్ట్ సర్టిఫికేట్ మీరు ఆల్రెడీ మీరు దాని నంబర్ అనేది రాసి ఉంటారు, ఓకేనా. అయితే అదే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉండాలి కన్ఫామ్గా మీ దగ్గర. ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ లేకుంటే క్యాస్ట్ సర్టిఫికేట్లో కూడా మీ పేరు, అదేవిధంగా మీ ఫాదర్ పేరు అండ్ మీ ఫాదర్ పేరు అండ్ మీ పేరు కన్ఫామ్గా ఉండాల్సిందే అక్కడ. మీ ఏ క్యాస్ట్కి చెందిన వారు పర్టికులర్గా మెన్షన్ చేసి ఉండాలి అక్కడ, ఓకేనా. పర్టికులర్గా మెన్షన్ చేసి ఉండాలి. అయితేనే మీకు, అంటే మీరు ఏ విధంగా అయితే అప్లికేషన్ని నింపారో అదే విధంగా మీ క్యాస్ట్, మీ మార్క్ షీటు అండ్ ఐడెంటిటీ ప్రూఫ్ అదే విధంగా ఉండాలి. మీ దగ్గర ఒకవేళ పీడబ్ల్యూడీ సర్టిఫికేట్స్ ఉంటే పీడబ్ల్యూడీ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, అండ్ ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ ఉంటే ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్. అయితే డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ ప్రూఫ్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు SC/ST కేటగిరీకి వాళ్ళకైతే అదే దాంట్లో ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా. SC/ST వాళ్ళకైతే అదే, అంటే ఒకటి క్యాస్ట్లోనే అదే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ సర్టిఫికేట్ ఉంటుంది. కాబట్టి వేరేది తీయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చెప్పుకోవాలంటే ఇంకా నెక్స్ట్ కావాల్సింది ఏంటంటే, మీకు మెడికల్ సర్టిఫికేట్, ఓకేనా. ఈ మెడికల్ సర్టిఫికేట్ ఎక్కడి నుంచి తీసుకుంటారంటే, మీకు చూడండి, ఎనీ గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఉంటుంది, ఒకనే ఇది మెడికల్ ఆఫీస్. ఇక్కడ ఆల్రెడీ పర్టికులర్గా రాసింది ఉంది కదా, ఇక్కడ నుంచి మాత్రమే మీరు తీసుకోవడానికి అవకాశం ఉంది. మెడికల్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై మెడికల్ ఆఫీసర్ ఆఫ్ ఎనీ గవర్నమెంట్ హాస్పిటల్, గవర్నమెంట్ డిసిప్లినరీ, గవర్నమెంట్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఇట్ ఈస్, ఓకేనా. అయితే మీరు సర్టిఫికేట్ తీసుకుంటారు కదా, గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి సర్టిఫికేట్ తీసుకుంటారు కదా, అప్పుడు ఆ గవర్నమెంట్ సర్టిఫికేట్ పైన కన్ఫామ్గా గెజిటెడ్ ఆఫీసర్, ఓకేనా, గెజిటెడ్ సిగ్నేచర్ అనేది ఉండాలి దానిపైన, ఓకేనా. గెజిటెడ్ ప్లస్ మెడికల్ ఆఫీసర్ ఒక సిగ్నేచర్ రాసేస్తే సరిపోదు ఫ్రెండ్స్. సిగ్నేచర్తో పాటు, ఓకేనా, సిగ్నేచర్తో పాటు మీరు ఏ హాస్పిటల్కి యొక్క
సీల్ ఉంటుంది ఒకటి, ఓకేనా. వాళ్ళ ఒక ప్రత్యేకంగా ఒక సీల్ అనేది ఉంటుంది, ఆ సీల్ కూడా వేయించుకోండి, ఓకేనా. ఈ మెడికల్ సర్టిఫికేట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ సర్టిఫికేట్, మార్క్స్ షీట్ మీ ఐడెంటిటీ ప్రూఫ్, క్యాస్ట్ సర్టిఫికేట్, మీ దగ్గర ఏ సర్టిఫికేట్స్ ఉంటే ఆ సర్టిఫికేట్ తీసుకురండి, ఓకేనా. కానీ ఒకవేళ మీరు అరుణాచల్కి అప్లై చేసి ఉంటే, ఓకేనా, మీ దగ్గర ఉండాల్సింది క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి ఫ్రెండ్స్, ఓకేనా. ఆల్మోస్ట్ మీరు ఎవరైనా సరే అరుణాచల్కి అప్లై చేస్తే రాకండి ఫ్రెండ్స్, ఓకేనా. అరుణాచల్కి అప్లై చేస్తే మీరు అసలు రాకండి. ఇంకొకటి చెప్పాలంటే, మీకు రిజల్ట్ వచ్చినప్పటి నుంచి, ఓకేనా, రిజల్ట్ వచ్చినప్పటి నుంచి ఎన్ని డేస్లో మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలా. మినిమం టు మినిమం, మ్యాక్స్ టు మ్యాక్స్ 15 డేస్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా. 15 డేస్ అనేది ఉంటుంది. ఈ సర్టిఫికేట్స్లో ఏమైనా మీ తప్పులు ఉంటే ఇప్పుడే సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి, ఓకేనా. ఈ సర్టిఫికేట్స్లో ఏమైనా మీకు తప్పులు ఉంటే ఫ్రెండ్స్ ఇప్పుడే సరిదిద్దుకోండి, ఓకేనా. రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు మ్యాక్స్ టు మ్యాక్స్ టైం అనేది ఉండదు, ఇవన్నీ సర్టిఫికేట్లు తీయాలా, ఓకేనా. ఇప్పుడైతే మీరు ఎక్కడైతే అప్లై చేశారో అక్కడికి వెళ్ళి మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలి, కాబట్టి మీరు అక్కడికి వెళ్ళాలి, కాబట్టి టైం పడుతుంది, ఓకేనా. కాబట్టి మీరు ఎంత తొందరగా అయితే అంత తొందరగా మీరు ఈ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంచుకోవడానికి ప్రయత్నించండి. అదేవిధంగా ఏమైనా కరెక్షన్స్ ఉంటే కరెక్షన్ చేసుకోండి ఈరోజు. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్, హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్. అండ్ అదేవిధంగా మనం రిజల్ట్ రాగానే అప్డేట్ కూడా ఇస్తాం ఫ్రెండ్స్, ఓకేనా. మన ఛానల్ యొక్క, నేను టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అక్కడ మన డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి మీరు అక్కడ జాయిన్ అయితే ఏ లిస్ట్ వస్తాయి, ఫస్ట్ లిస్ట్ నుంచి లాస్ట్ లిస్ట్ వరకు మీకు అక్కడ అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మా ఛానల్ని ఫాలో చేసుకోండి, లైక్ కూడా చేసుకోండి, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్, హ్యావ్ ఏ నైస్ డే.